గుర్తుకే అందరి గుర్తుకే అందరి గుర్తుకే అందరి గుర్తుకే అందరి గుర్తుకే అందరి గుర్తుకే రాలజనగాం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు కత్తెర గుర్తు వచ్చింది. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను. మా గ్రామానికి ఊర్లో పెన్షన్లు కానీ ఇంకొకటి బసపురం డ్యాము కింద రాలజనగాం చాలా వెనుకబడిపోయింది. దానికి మాకు ఇక్కడ నుంచి ఒక రోడ్డు వేస్తే తుర్కపల్లి వరకు ఉందనుకో మాకు అందరికీ అభివృద్ధి జరుగుతుంది మా ఊరికి. ఆ డ్యాంలో కూడా మా అలా రాలేదు ఎవరికి. ఇవన్నీ రానికి కానీ దేనికైనా ఊరు ప్రతి సమస్యకి అన్నిటికీ నేను ముందటుండి ప్రతి సమస్య నేను పరిష్కరించుకుంటున్నానని ఆ నమ్మకంతో నన్ను ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. కత్తెర గుర్తుకు ఓటు వేయగలరని కోరుతున్నాను గ్రామ ప్రజలందరినీ. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య తుమ్మల సంజయ్ గారిని నిలబెట్టినాను. మాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకు అత్యధిక ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. నేను మా భార్యను గెలిపిస్తే ఊళ్ళో ఉన్న సమస్యలలో పెన్షన్లు కానీ ఇండ్లు కానీ ప్రతి ఒక్క సమస్యని బసపురం డ్యాంలో మాకు కోల్పోయిన భూములకు వల్ల మాకు చాలా నష్టం జరిగింది. ఈ ఊరు కొంచెం అభివృద్ధి ప్రదంలో నడవాలంటే దాతరపల్లి నుంచి రాళ్ళజనగం మీదకి వెళ్ళి పల్లెపాడు స్టేజ్ వరకు రోడ్డు కంప్లీట్ చేస్తే ఈ ఊరికి ఒక కళ వస్తుంది. లేదంటే మాత్రం ఊరు మొత్తం వెనకబడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా గ్రామ ప్రజల తరఫున మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత మా గ్రామ ప్రజల అండదండలతోటి ధర్నాలకు దిగైనా సరే ఈ ఊళ్ళోకి వెళ్ళి రోడ్ను పల్లెపాడు స్టేజ్ వరకు తీస్తా అని చెప్పేసి అందరికీ హామీ ఇస్తున్నాం గ్రామ ప్రజలకు. ఇప్పుడు నెంబర్ 1 అది వస్తే మేము డెవలప్మెంట్ అయితే మాట ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవానికి ఏ డెవలప్మెంట్ లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సీసీ రోడ్లు వేసుకోవడము, తార్ రోడ్ వేసుకోవడము, అభివృద్ధి పథకంలో ముందుకు చాలా పోయినాం. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మాత్రం ఏ ఒక్క అభివృద్ధి పని లేదు, ఏది లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి ఇండ్లకే ఇప్పుడు ఇందిరమ్మ గ్రామం మనం పెట్టేసి ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇండ్లు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. వాస్తవానికి ఆ ఇండ్ల మీద ఉన్నాయి మొత్తం లాస్ట్ టైం కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ కాపీలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. పేరు మాత్రం ఇందిరమ్మ ఇల్లు పెట్టుకోరు, వాళ్ళని చూస్తారు. అది మాత్రం శుద్ధ తప్పు విషయం అది. కానీ రాళ్ళజనగం విలేజ్లో ఏమున్నా సరే ముందుండి అన్ని విధాల ముందుండి అన్ని సమస్యలకు చూపుతానని గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను.